మహాదేవుడి లీలా విలాసము, మహాశివపురాణము, సచిత్ర నిత్య పారాయణ గ్రంథము, యోగాగ్నిలో దగ్ధమైన దాక్షాయణి, శంభుపత్ని దేవమాతా చింతారత్న ప్రియా సదా, సర్వ విద్యా దక్ష కన్యా దక్షయజ్ఞ వినాశిని. ఉమా పుట్టింటికైనా సరే పిలవని పేరంటానికి వెళ్ళటం మంచిది కాదు, అలా వెళ్ళి అవమానింపబడటం లోకానికి క్షేమం కాదు అంటూ పరిపరి విధాల నచ్చచెప్పాడు. ఉమాదేవి తన తండ్రిపై గల అభిమానముతో, పుట్టింటిపై గల వాత్సల్యముతో శివుడు ఎంత చెప్పినా వినకుండా, ప్రభు మీ మాటే నిజమైతే అట్టి అవమానమునే సంభవిస్తే మీ ఉమగా మీ చెంత చేరదు అని పుట్టింటికి ప్రయాణమైనది. దక్షుని యజ్ఞవాటికకు ఆహ్వానములందుకున్న వారందరూ చేరుకున్నారు. బ్రహ్మ విష్ణువులు సైతము వచ్చారు. ఆ యజ్ఞవాటికలో వారికి శివుడు ఎక్కడా కనిపించలేదు. ఒకవైపు యజ్ఞము ఆరంభమైనది. శివభక్తుడైన భృగువు, దధీచి, మరీచి మున్నగు వారు యాగదీక్షలోనున్న దక్షుని వద్దకు వెళ్ళి ఉమాశంకరులు రాలేదేమిని ప్రశ్నించినారు. భూత ప్రేత పిశాచకముల అధిపతి కపాలధారి నన్నవమానించిన ఆ శంకరుడికి ఈ యజ్ఞమునందు పాల్గొను అర్హత లేదు. హవిర్భాగమును పొందుటకు అతడు అనర్హుడు, అందుకే ఆహ్వానించలేదని చెప్పాడు దక్షుడు అహంభావముతో. ఏమి శుభంకరుడగు శంకరుడు పాల్గొనని ఆ శివునికి స్థానము లేని ఇదొక యజ్ఞమా? ఇంకొక క్షణం ఇక్కడున్నా జరగబో అనర్థములకు మేము సాక్షులమవుతాము అంటూ ఆ ముగ్గురు మహర్షులు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. గౌతముడు, శిలాదుడు, వామదేవుడు మున్నగు మహర్షులు కూడా ఆ చోటు విడిచి వెళ్ళిపోయారు. దక్షుడు వారి హితోక్తులను లక్ష్యపెట్టకుండా యజ్ఞమును కొనసాగించాడు. బ్రహ్మ విష్ణులు నిమిత్తమాత్రులుగా ఆ యజ్ఞమును వీక్షించసాగారు. అంతలో ఉమాదేవి సపరివారముగా యాగశాలకు వచ్చినది. దక్షుడు ఆమెను చూడగానే, ఆగాగు, నీ భర్త శంకరుడు శ్మశానములందు తిరిగెడు దిమ్మరి, అపవిత్రుడు, అతడిని వరించి నీవు అపవిత్రురాలివయ్యావు. పవిత్రమైన ఈ యాగభూమినందు నీవు అడుగు పెట్టరాదు పో అని గర్జించాడు. ఉమాదేవికి ఆశాభంగమైనది. తండ్రి తనను ఆదరించి గౌరవిస్తాడన్న నమ్మకం వమ్ము అయినది. అయినా తొందరపడరాదని నిశ్చయించుకుని తండ్రితో ఇలా పలికినది. ఎవరిని అపవిత్రుడని నిందిస్తున్నావు నువ్వు? నా భర్త శంకరుడంటే ఎవరనుకుంటున్నావు? లోకములు, లోకపాలకులు, లోకులు, ఆఖరికి నువ్వు కూడా ఆ శంకరుని సంకల్పం వలనే పుట్టి పెరిగి చివరికి అతడిలోనే లయమవుతావని మరిచిపోయావా? శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు. సర్వవ్యాపకుడుగు శివుని ఆహ్వానము పంపకపోవడం, అతనికి ఆవిర్భాగం ఇవ్వనని భీష్మించడం నీ అజ్ఞానానికి పరాకాష్ట. తండ్రివి కాన ఇంతగా చెబుతున్నాను, ఇప్పుడైనా శివుని ఆహ్వానించు, ఈ యజ్ఞము శుభాంతమవుతుంది అని హితవు పలికినది దాక్షాయణి. దాక్షుడు ఆమె మాటలకు మండిపడుతూ, ఓసి, పిలవని పేరంటానికి పుట్టింటికి వచ్చిన దానివి, నీవా నాకు నీతులు చెప్పేది? ఆహ్వానించకపోయినా నిన్ను పంపిన అతడొక భర్త, నువ్వొక భార్యవా? ఛీ ఛీ, తక్షణమే ఈ చోటు విడిచిపో, లేదా చేటు తప్పదు అని హుంకరించాడు కండకావరముతో. దక్ష అవమాన భావావేశంతో గర్జించింది ఉమ. పరాభవంతో ఊగిపోతూ, ఓరి, చేటుకాలం దాపురించినది నీకురా, భర్త మాట పెడచెవినబెట్టి వచ్చిన నాకు తిరిగి వెళ్లే అదృష్టం లేకుండా చేశావు, పుట్టింట చోటు లేకుండా చేశావు. నన్ను, నా భర్తని అవమానించిన నువ్వు, నీ యాగము నాశనమైపోవుగాక అంటూ యోగాగ్నిని రగుల్చుకుని ఆ అగ్నిలో దగ్ధమైపోయినది దాక్షాయణి. యజ్ఞశాల ఒక్కసారిగా హాహాకారాలతో హోరెత్తిపోయినది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.